ప్రైజ్ ద లార్డ్. మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీకు నా వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రియులారా. దేవుడు తన ఉన్నతమైన కృపల్లో మనల్ని భద్రపరిచి ఒక వారమంతా తన బాహువుల చేత మనల్ని కప్పి ఏ కీడు ఏ అపాయము మనకని మన కుటుంబాలుగా రాకుండా సర్వశక్తిమంతుడైన దేవుడు మనకి కలగచేసిన ఆ క్షేమాన్ని బట్టి, ఆయన కాపుదలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. రండి, ఈ ఉదయకాల సమయంలో మరి ప్రభువుని ఇప్పటి వరకు మనం స్తుతించి ఆరాధించుకోవడానికి దేవుడు చూపిన ఉన్నత కృపను బట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాను. కొద్ది సమయము మనము లేఖనాలను మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి లూకా రాసిన సువార్త 19వ అధ్యాయములోనికి మీరు వచ్చినట్లయితే అక్కడ ఉన్న కొన్ని సంగతులను మనము ఈ దినాన ధ్యానం చేసుకుందాం. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 29 నుంచి ఉన్న విషయాలను మనము, అనగా 29 నుంచి 40 వరకు, లేదా ఆ అధ్యాయము చివరి వరకు 48 వరకు, అంటే 29 నుంచి 48 వరకు ఉన్న విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. ఆ మెట్టుకు ఒక మారు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని వేడుకుందాం. అత్యంత కృపా కనికరము కలిగిన మా కన్న తండ్రి, మా రక్షణకర్త, మా ఆశ్రయదుర్గమా, మా ఆశ్రయపురమా, మా కోట, మా కొండయు అయిన వాడా, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీ ఉన్నతమైన కృపా బాహుల్యమును మా ఎడల మీరు చూపుతూ వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆరాధనకు అర్హుడైన దేవ, మా స్తుతుల మీద మీరు ఆశీనులయ్యారని మేము నమ్మి మిమ్మల్ని మరొక్కసారి స్తుతిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. దేవ, కొద్ది సమయము మీ పరిశుద్ధమైన స్వరాన్ని వినాలని మేము ఆశపడతా ఉన్నాం. ఆత్మ సంగములతో చెబుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని పలికిన దేవుడవు పరిశుద్ధాత్మ దేవ, నాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవ, మాతో మీరు మాట్లాడండి. కేవలము మీ స్వరమును మాకు వినిపింపచేసి ఈ దినమున మేము గ్రహించుకోవలసిన ఆత్మీయ ఉపదేశాన్ని, మేము నేర్చుకోవలసిన ఉపదేశాన్ని, మేము దిద్దుబాటు చేసుకోవలసినటువంటి మా బ్రతుకులను మీరు లేఖనపు కాంతులు ఎత్తి చూపి మాట్లాడమని, మమ్మల్ని ధైర్యపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, ఆటంకపరచు చూస్తున్న అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తూ ప్రభువా, మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసయ్య మహిమ కలిగిన నామములో ప్రార్థించి పొందియున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారలారా, చదువుకున్నటువంటి లేదా మనము చదువుకోబోతున్నటువంటి విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు తాను సిలువ వేయబడడానికి మునుపు, లేదా సిలువ వేయబడటకు ముందుగా ఆయన యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి ఓ పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ లూకా రాసిన 19వ అధ్యాయం 29 నుంచి 48 వరకు ఉన్న విషయాలు మాత్రమే కాదు, మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే ఆ అధ్యాయం అంతా స్పష్టంగా ఈ అనుభవాలను గురించి వ్రాయబడతా ఉంటుంది. ఈ అనుభవాల గురించి వ్రాయబడుతుంది. ఇకపోతే మరలా ఇదే విషయాన్ని మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయములో కూడా మనం చూడగలుగుతాం ప్రియులారా. దయచేసి మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూసినట్లయితే ఈ విషయాలు మనకు కనబడతాయి. దయచేసి 19 విషయాల వరకు మనం చూడవచ్చు ప్రియులారా. 19 వచనం వరకు మనం చూడగలుగుతాం. ఇలా అనేకమైన విషయాలు, అనగా ఈ మట్టల ఆదివారమును గురించి 3 సువార్తలలో ప్రభువు వారు మనకి వ్రాయించడం జరిగింది. ఈ మట్టల ఆదివారము ఓ విశేషమైన అనుభవాలని మనకు నేర్పుతా ఉంది. సహజంగా యేసుక్రీస్తు ప్రభువు వారు గాడిద పిల్లని ఎక్కి ఆయన యెరూషలేములోనికి ప్రవేశించడము, ప్రజలందరూ ఆయనను స్తుతించడము, ప్రజలందరూ ఆయనను ఘనపరచడం మనము చూస్తాం ప్రియులారా. దయచేసి మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయంలోని కనుక మనం వెళ్ళినట్లయితే
10వ వచనాన్ని చదువుకున్నట్లయితే అక్కడ లేఖనం ఎలాగున సెలవిస్తూ ఉంది. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి అనే మాట వ్రాయబడి ఉంది. అక్కడ సర్వోన్నతమైన స్థలములలో జయము అన్న మాటకి టిక్ నోట్ ఒకటి ఉంటుంది. దాని కింద గనక మనం చూస్తే మూల భాషలో హోసన్నా అని వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఎన్నో అనుభవాలు కనబడుతూ ఉన్నాయి. ఏం జరిగింది అంటే, మట్టలాదివారమున యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేములోనికి వచ్చిన అనేక అనుభవాలు కలవు. కానీ ఈ ప్రత్యేకమైన అనుభవంలో ప్రజలు ఓ కేకలు వేయటము, ఓ అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమని కేకలు వేస్తూ ఉన్నారంటే, ఒక రకంగా వారు జయధ్వని చేసినట్లుగా కనబడతా ఉంది మాటకి. యెహోవా పేరట వచ్చుచున్నవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము జయము అని అక్కడ మాట్లాడుతూ ఉంది. దయచేసి ఇదే విషయాన్ని లూకా రాసిన సువార్తలో, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందును సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూసిన అద్భుతములన్నిటి గురించి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి అని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, లూకా రాసిన సువార్తలో ఈ మాట నేను చదివిన మాట ఇప్పుడు లూకా రాసిన సువార్త ప్రియులారా 28, 19, 30, 37, 38 వచనాలు. అక్కడ ఓ జయధ్వని కనబడుతూ ఉంది. అక్కడ దేవుణ్ణి మహిమపరుస్తున్న ఓ అనుభవం కనబడుతూ ఉంది. యేసయ్య ఎన్నో పర్యాయాలు యెరూషలేము వచ్చారు. కానీ ఈసారి ఓ ప్రత్యేకత ఏమిటి అంటే, యేసు యెరూషలేములోనికి ప్రవేశించే ఆ గడియలో ఓ జయగీతములు దేవుణ్ణి మహిమపరిచే అనుభవాలు కనబడుతూ ఉన్నాయి. ఇదొక అనుభవం ప్రియులారా. ఇలా అనేకమైన అనుభవాలు ఈ అధ్యాయముల నుంచి మనం చూడగలుగుతాం. నేర్చుకునే అంశాలు ఎన్నో ఉన్నాయి. అయితే మెట్టుకు నేను ఓ ప్రాముఖ్యమైన సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏంటంటే, ఎన్నో పర్యాయాలు యేసయ్య యెరూషలేములోనికి వచ్చాడు. కానీ ఇప్పుడు యేసయ్య యెరూషలేములోనికి వస్తున్న విధానంలో ఓ ప్రత్యేకత ఉన్నది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏం చేయబడతా ఉన్నాడు అంటే, ఆయన స్తుతించబడతా ఉన్నాడు, మహిమపరచబడతా ఉన్నాడు అన్న సంగతిని జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. అందులో ప్రత్యేకత ఏముంది? దేవుడు స్తుతింపబడడం, ఆ యెహోవాను స్తుతించడం మంచిది అని లేఖనం చెబుతా ఉంది కదా. ఆయన స్తుతించడం మంచి పని, అందులో ఆశ్చర్యం ఏముంది అనవచ్చు. కానీ యేసుక్రీస్తు వారు అక్కడ మహిమపరచబడ్డారు. యెరూషలేములో ఆయన మహిమపరచబడ్డారు. యెరూషలేములో ఆయన స్తుతించబడటం అన్నది ఒక గొప్ప కార్యంగా మనం గుర్తించాలి. ఎందుకు అంటే, శాస్త్రులు పరిసయ్యులు అనేక పర్యాయాలు ఆయనను చంపచూచిన వారుగా ఉన్నారు. ఆయన మీద నెపములు మోపవలసిన నెపములు మోపే ప్రజలుగా వారు ఉంటా ఉన్నారు. ఆయన ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా ఉపదేశిస్తూ ఉన్నాడని, వ్యతిరేకంగా బ్రతుకుతా ఉన్నాడు అని అనేక పర్యాయాలు ఆ ధర్మశాస్త్రోపదేశకులు, యాజకుల సమూహము చెబుతూ ఉంది. ఈ అనుభవాల మధ్య, యేసయ్యను అవమానిస్తున్న అనుభవాల మధ్య, ఆయన మీద నిందల మోపాలను చూస్తున్న అనుభవాల మధ్య, ఆయన దేవుని ఆజ్ఞకు తిరస్కారం చేస్తూ ఉన్నాడని, ప్రజలను తప్పుదో పట్టిస్తున్నాడని అంటున్న ఈ అనుభవాల మధ్య ఏం కలుగుతూ ఉంది అంటే, స్తుతి కలుగుతూ ఉంది. దేవుణ్ణి మహిమపరిచే అనుభవం కనబడతా ఉంది. నేను ఒక చిన్న మాట దీని గురించి చెప్పి నేను ముందుకు వెళ్తాను. అవమానాలు, నిందలు, అపహాస్యాలు, మరణపు అనుభవపు ఛాయలో ఉన్న అనుభవాల గుండా వెళ్తా ఉన్నప్పుడు, ఆయన మహిమపరచబడ్డ రీతిగా, ఆయన ఘనపరచబడ్డ రీతిగా, ఆయన నామముందు విశ్వాసం ఉంచిన మన అందరి జీవితాలలో దేవుడు ఈ రకమైన ఘనతను, ఈ రకమైన ఆధిక్యతను, దేవుడు ఈ రకమైన అనుభవాన్ని తన నామమును అంగీకరించిన ప్రజల జీవితాలలో కూడా అనుగ్రహించు సమర్థుడై ఉన్నాడు, అనుగ్రహించు కనికరము కలిగిన దేవుడై ఉన్నాడు అన్న సంగతిని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. నీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు.
ఏ అనుభవాలు గుండా నువ్వు వెళ్తా ఉన్నావో నాకు తెలియదు. అయితే సర్వకృపానిధి అయిన దేవుడు నీ పరిస్థితి దుఃఖకరంగా హీనముగా ఉన్నట్లయితే, దిగువ స్థాయిలో ఉన్నదే నువ్వు అనుకుంటా ఉన్నా, ఒక అనుభవాన్ని దేవుడు నీ జీవితంలో తీసుకురాగలడు. ఎక్కడ ఈ అనుభవాలు అన్నీ ఉంటా ఉన్నాయో, ఎక్కడ నింద, ఎక్కడ అవమానము, ఎక్కడ తిరస్కారము, ఎక్కడ నెపములు, ఎక్కడ శ్రమలు నీ చుట్టూ ఆవరించి ఉన్నాయో, నీ ముందు ఉన్నాయో, వాటి మధ్య అవన్నీ ఉన్న స్థలములోనే ఆయన మహిమపరచబడిన రీతిగా, ఆయన ఘనపరచబడిన రీతిగా, ఆయనను ప్రజలు హెచ్చించి ఆరాధించిన రీతిగా నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా ప్రభు అలాగునే చేయగలడు అన్న సంగతిని జ్ఞాపకం చేయడానికి నేను ఎంతైనా ఇష్టపడతా ఉన్నాను. ప్రియులారా, ఈ అనుభవాలు చాలా విషయాలు ఉన్నాయి. మన మార్కు రాసిన సువార్తలో ఫుట్ నోట్లో ఏమని ఉన్నది అంటే, మూల భాషలో హోసన్నా అనే మాట వ్రాయబడి ఉంది. అంటే జనరల్గా మనము హోసన్నా అనే పదాన్ని ఓ స్తుతి చేయడానికి ఉపయోగిస్తున్న పదముగా, దేవుణ్ణి కీర్తించవలసిన పరిస్థితులలో, దేవుణ్ణి ఆరాధించవలసిన అనుభవాలలో మనము పలికే ఒక పదముగా ఈ హోసన్నా అనే పదాన్ని మనం ఎక్కువగా ఆలోచన చేస్తాం. ప్రియులారా, ఆలోచన అంటే హల్లెలూయా అన్న పదము లాగా ఈ పదాన్ని, హోసన్నా అనే పదాన్ని మనము దేవుణ్ణి స్తుతించవలసి వచ్చినప్పుడు, దేవుణ్ణి కొనియాడవలసి వచ్చినప్పుడు, దేవుణ్ణి మహిమపరచవలసి వచ్చినప్పుడు, ఆయన ఆరాధిస్తున్న వాళ్ళ హోసన్నా హోసన్నా అంటూ మనం పాడతాం. హోసాన్నా హోసాన్నా అనే తెలుగులో ఒక పాట ఉంది కదా, హోసన్నా మహోన్నతుడు దేవని నామము ఉన్నత నామము అంటూ మనం ఆయన ఆరాధన చేస్తాం. ఇంగ్లీష్లో కూడా ఈ పాట ఉంటుంది ప్రియులారా. అంటే ఆయన్నే ఆరాధించే వేళ హోసన్నా హోసన్నా అంటూ మనం పాడుతూ ఉంటాం ప్రియులారా. కారణం ఏమిటి అంటే, ఆ దినాన యేసుక్రీస్తు ప్రభులు వారు యెరూషలేములోనికి సమీపిస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ చెట్ల కొమ్మలను నరికి అవి తీసుకొని వచ్చి ఆయన ముందర పరిచి వాటితో ఆయనను ఆహ్వానిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం ప్రియులారా. మనం చూడగలుగుతాం. ప్రజలు దేవుణ్ణి మహిమపరిచిన అనుభవాన్ని ఇక్కడ మనం చూడగలుగుతాం. దయచేసి ఆ మాట మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం 8లో అంటారు, అనేకులు తమ బట్టలను దారి పొడవున పరిచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి అంటా ఉన్నాడు. కొందరు ఏం చేశారంట, కొమ్మలను తెచ్చి అక్కడ పరిచారు అంటూ ఉంది. కానీ అక్కడ చేతుల్లో పట్టుకుని ఊపారని ఎక్కడ లేదు ప్రియులారా. మనకు ఆ మాట కనబడదు. కానీ మనము సహజంగా ఆ మట్టలాది వారిని అలా పట్టుకొని ఆయన ఆరాధించడం చేస్తూ ఉంటాం. మన సిఐసి సంఘాలు, లూథరన్ సంఘాలు అలా ఆరాధన చేస్తూ ఉంటాయి. దాని గురించి నేను తప్పు ఒప్పు అని మాట్లాడలేదు, కానీ ఒక ఆచారంగా దాన్ని మనము ఆచరిస్తూ ఉన్నాం అని చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. అంటే దేవుణ్ణి ఆరాధించవలసిన వేళ ప్రజల హోసన్నా అంటూ ఆరాధిస్తూ ఉన్న అనుభవం కనబడతా ఉంది. ఇంతకీ నిజానికి ఈ హోసన్నా అనే మాట యొక్క అర్థం ఏమిటి అంటే, ఈ మాటకి మనము ఆదిలో రాసినటువంటి హీబ్రూ భాష ప్రకారం కనుక మనం ఆలోచన చేస్తే దీన్ని హోసన్నా యాన్ హోషియా యాన్ అనే మాటతో పోలుస్తారు ప్రియులారా. హోషియా హైఫన్ నా అంటే ఈ మాటతో జనరల్గా మనం హోసన్నా అంటా ఉంటాం. which is derived, హోసన్నా is derived from హోసియా హైఫన్ నా అంటే రెండు మాటల అర్థం. అసలు ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే, హీబ్రూలో రూట్ వర్బ్ ఏంటంటే యాష్ అనే మాసు నుంచి వచ్చిన మాటే హోసన్నా. ఇంతకీ ఏమిటి ఈ మాట యొక్క అర్థము అంటే, యాష్ అన్న యాష్ అంటే డెలివరస్ సేవర్స్ అని దాని అర్థం. డెలివరర్స్ సేవర్స్ అని దాని అర్థం. రెండవది లేదా రెస్క్యూవర్స్ అని దాని అర్థం. ఇకపోతే అన్న దాని మాట ఏంటంటే ప్లీజ్ అంటే బ్రతిమలాడుకోవటం, బ్యాగ్
అని దాని అర్థం ప్రియులారా. ప్లీజ్ సేవ్ అస్, ప్లీజ్ డెలివర్ అస్, ప్లీజ్ రెస్క్యూ అస్ అని దాని అర్థం. హోసన్నా అన్న మాట స్తుతితో కూడిన మాట కాదు ప్రియులారా. నిజానికి హోసన్నా అనే మాట మమ్మలను రక్షించు, మమ్మలను విడిపించు, మమ్మలను కాపాడు అని దాని అర్థం ప్రియులారా. కానీ మనము ఎలా తయారైపోయామంటే అది ఒక స్తుతికి సంబంధించుకున్న మాటగా పరిగణలోనికి తీసుకోవడంతోనే అలవాటు పడ్డాం. పరిగణలోనికి తీసుకోవడానికి అలవాటు పడ్డాం. కానీ నిజానికి బైబిల్ రాసినటువంటి హీబ్రూ భాషలో ఆ మాటకున్న అర్థం ఏమిటంటే, ప్రజలు అక్కడ ఇందాక చెప్పాను, ఆయన యెరూషలేములోనికి వస్తా ఉన్నప్పుడు ప్రజలు కేక వేశారు అన్న ఒక మాట చెప్పాను కదా. ఏమని కేక వేశారు అంటే, మహోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అనే మాటను మనం చూస్తా ఉన్నాం. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందును సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని దేవుని స్తుతించినట్లుగా కనబడతా ఉంది మనకి. మన తెలుగు వర్షన్స్లోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేములోనికి వస్తా ఉన్నప్పుడు ప్రజలు ఆయనను స్తుతించినట్లుగా, ఆయనను కేక వేసినట్లుగా కనబడతా ఉంది. కానీ నిజానికి మనం అనుకుంటున్నట్టు హోసన్న అనే మాట, కేకపు మాట యొక్క అర్థం ఏమిటి అంటే కేవలం స్తుతి మాత్రమే కాదు ప్రియులారా. యెరూషలేములోనికి వస్తా ఉన్న యేసును చూసిన ప్రజలు కేక వేస్తా ఉన్నారు. ఏమని? అయ్యా మమ్మల్ని రక్షించు, అయ్యా మమ్మల్ని విడిపించు, అయ్యా మాకు కాపుదల కలగచేయి అని ప్రజలు కేక వేస్తా ఉన్నారు అన్న అనుభవాన్ని కూడా మనకు నేర్పిస్తూ ఉంది. ఆనాటి ప్రజలు కేకలు వేశారు అలాగున అన్నది మనకు చరిత్ర నేర్పించే పాఠం అయితే, ఈనాడున క్రీస్తును ఎరిగిన ప్రజలందరూ ప్రస్తుత కాలంలో ఈ కేక ఎంతైనా అవసరమై ఉన్నది ప్రియులారా. ఈ కేక ఎంతైనా అవసరం. దేవని, దేవా మమ్ములను రక్షించుము, మమ్ములను కాపాడుము అని కేక వేయవలసి ఉంది ప్రియులారా. కేక వేయవలసి ఉంది. దావీదు భక్తుడు అటువంటి కేకనే వేస్తూ అంటాడు. కీర్తనల గ్రంథం 6వ కీర్తన, మనం ఇందాక చదువుకున్నటువంటి ధ్యాన కీర్తనలో భాగంగా 6వ కీర్తనలో దావీదు భక్తుడు ఏమని కేక వేస్తా ఉన్నాడో తెలుసా? ఎన్నాళ్ళ మటుకు నీవు మమ్మలను రక్షింపక ఉందువు అనే మాటను పలుకుతా ఉన్నాడు ప్రియులారా. దయచేసి 6వ కీర్తన చదవమ్మా. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా నీవు ఎంతవరకు నీవు కరుణింపకయుందువు? యెహోవా తిరిగి రమ్ము, విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము అంటా ఉన్నాడు. ఎంతకాలము నీవు మమ్మలను కరుణింపక ఉంటావయ్యా? ఎంతకాలము మమ్మల్ని విడిపించు, మమ్మలను నీ కృపను బట్టి రక్షించు అని దావీదు భక్తుడు ఆర్తనాదం చేస్తా ఉన్నాడు ప్రియులారా. ఆర్తనాదం చేస్తా ఉన్నాడు. హీఈస్ క్రైయింగ్ అంటు ద లార్డ్. ఇక పై వచనాలు కానీ కింద వచనాలు కానీ చూస్తే దావీదు దేవుని ఎదల తన హృదయపు వేదన అంతటిని వెల్లడి చేసుకుంటాడు. చూడండి, అంటాడు, నా కన్నీళ్ళ చేత ప్రతి రాత్రి 6వ వచనం, నేను మూల్గుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి అనే మాట. 8లో అంటాడు, యెహోవా నా రోదన ధ్వని వినుచున్నాడు అంటా ఉన్నాడు పిల్లారా. దావీదు భక్తుడు కూడా దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో కేక వేస్తా ఉన్నాడు. ఓ రక్షణ కొరకైన కేకను దావీదు భక్తుడు వేస్తా ఉన్నాడు. తాను పొందుకోవలసిన విడుదల కొరకే కేక వేస్తా ఉన్నాడు దేవుని సముఖంలో. 118వ కీర్తనలో ఓ మాట వ్రాయబడి ఉంటది ప్రియులారా. 118వ కీర్తన దయచేసి ఒకసారి మనం చూద్దాం. 25వ వచనములో అంటాడు, యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము అని
దావీదు భక్తుడు కేక వేస్తా ఉన్నాడు, యెహోవా దయచేసి నన్ను రక్షించుము అని ఓ కేకను వేస్తా ఉన్నాడు ప్రియులారా. ఓ కేకను వేస్తా ఉన్నాడు. హోసన్న అన్నది మనకి స్తుతి గీతముగా కనబడతా ఉంది ప్రస్తుతం. స్తుతి చేయవలసిన స్థలములలో, స్తుతి జరుగుతూ ఉన్న స్థలములో స్తుతి చేస్తూ ఉన్న ప్రజలతో కలిసి మనము కూడా అందరితో హోసన్నా హోసన్నా అంటూ చేతులెత్తి చేతులు ఊపుతూ మట్టలు పట్టుకొని, ఈ దినాన మట్టలు పట్టుకొని ఊపుతూ ఆయన్ని స్తుతించే ఓ ప్రక్రియ మనం చేస్తా ఉన్నాం. కానీ నిజానికి ఆ మాటలో దాగి ఉన్న ఆత్మీయ సందేశం ఏమిటో తెలుసా? నీవు దేవుణ్ణి స్తుతించడం మాత్రం కాదు ప్రియులారా, దేవుని దగ్గర నీకు అవసరమైన విడుదల కొరకై, నీకు అవసరమైన రక్షణ కొరకై ఆయనను కేక వేయటం, ఆయనను వేడుకోవటము. ఆయన యెరూషలేములోనికి వస్తుండగా యెరూషలేములో ఆయనను పట్టుకొని చంపాలని చూస్తా ఉన్నారు. ఆయనను పట్టుకొని చంపాలని చూస్తా ఉన్నారు ప్రియులారా. అలా వస్తా ఉన్న యేసు మమ్మల్ని రక్షించాలా, మాకు విడుదల కలగ చేయాలని ప్రజలు కేకలు వేస్తా ఉన్నారు. కేకలు వేస్తా ఉన్నారు. నీవు నేను కూడా అలా రక్షణ కొరకైన కేకను వేసే ప్రజలుగా ఉండాలా. రక్షణ కొరకైన హోసన్న గీతాన్ని ఆలపించే వారంగా మనం ఉండాలి. రక్షణ గీతములు అనే పేర్లు పెడతాం కదా మనం, కొన్నిసార్లు చూస్తాం పాటల పుస్తకానికి రక్షణ గీతములు అని. ప్రభువునందు ప్రియులారా, రక్షణ కొరకైన గీతము పాడిన ప్రజలుగా మనం ఉండాలి. యెరూషలేములో ఉన్న యేసుక్రీస్తు ప్రభువును గురించి ప్రజలు వేసిన కేక హోసన్న. నీ జీవితంలో హోసన్న ఎలా ఉంది అంటే, ఒక స్తుతితో కూడినదిగా మాత్రమే ఉందా, లేదంటే రక్షణ కొరకై, విడుదల కొరకై, ప్రభు సహాయము కొరకై కేక వేసే అనుభవం కూడా కనబడతా ఉందా లేదా? అలాంటి అనుభవాలతో కూడినదై ఉన్నట్లుగా హోసన్న అనే పదము నీ బ్రతుకులో, నా బ్రతుకులో ఉండాలా అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాన్ని ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకుందాం. మంచిది. మనం ఇక మెయిన్ సందేశంలోనికి వెళ్ళిపోదండి ప్రియులారా. ఇదంతా ఓ ఉపోద్ఘాతం లాంటిది. హోసన్న అన్న పదము స్తుతితో కూడినది మాత్రమే కాదు, కానీ రక్షణ కొరకై ప్రజలు వేయవలసిన కేక, రక్షణ కొరకై మనము, అనేకుల రక్షణ కొరకై మనము ప్రభు సన్నిధిలో వేయవలసిన కేక అనే మనం జ్ఞాపకం పెట్టుకుంటే, ప్రభువుని స్తుతించడం మాత్రమే కాదు, ప్రజల రక్షణ కొరకే ఇటువంటి కేకను వేయగలుగుతాం. నీవు హోసన్న అని ప్రభువును ఆనందంతో ఆరాధించే వేళ నీకు మరొక మాట నీ హృదయాన్ని స్పృశించగలగాల, మరొక మాట నీ హృదయాన్ని తడపగలగాల. ఏమిచ్చి అంటే, ఇది రక్షణ లేని వారికి రక్షణ కలిగించడానికి నేను పలకవలసిన పదము, అనేకులకు విడుదల కొరకే నేను పలకవలసిన పదము అనగా, ప్రభు ఎదుట నీవు విజ్ఞాపన చేయవలసిన ఓ అనుభవాన్ని నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది హోసన్న. అనేకుల విమోచన కొరకు నీవు విజ్ఞాపన చేసే వ్యక్తివిగా నీకు జ్ఞాపకం చేస్తా ఉంది హోసన్న అన్న పదము అని నీవు జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియులారా. మేలులో పొందినటువంటి నీవు దేవుని స్తుతించడం మాత్రమే కాదు, అనేకులు మేలు పొందుకున్నట్లుగా నీవు హోసన్న అనే జయగీతము లేదా హోసన్న అనే కేకను నీవు ప్రభు ఎదుట వేయవలసిన వ్యక్తివిగా ఉన్నావు. అలా నీవు చేయకపోతే, నేను చేయకపోతే, మన కుటుంబాలలో నుంచి విడుదల పొందుకోవలసిన ప్రజలు విడుదల పొందుకోకుండా అలాగుని మిగిలిపోతారు. ఎప్పుడు మనం ఆ కేకను వేయడం ప్రారంభిస్తామో ప్రభు మహాకృపతో వారు విడుదల పొందుకుంటారు, వారు విడిపించబడతారు. ఆ మాటనే కీర్తనాకారుడు 6లో అన్నాడు, యెహోవా నన్ను విడిపించుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము అని కేక వేస్తా ఉన్నాడు ప్రియులారా. కనుక హోసన్న అనే మాట నీ బ్రతుకులు స్తుతిని జ్ఞాపకం చేయడం మాత్రమే కాదు, రక్షణ, విడుదల, కాపుదలను అనుగ్రహింప చేయడం కొరకు నీవు ప్రభు సన్నిధిలో పెట్టే ఓ కేక, పెట్టవలసిన ఓ కేక అని నీవు జ్ఞాపకం పెట్టుకోవలసిన వ్యక్తివిగా ఉన్నావు. నేనున్నాను అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. మంచిది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేములోనికి రావడానికి మునుపు జరిగిన సంగతులు, యెరూషలేములోనికి
వచ్చిన తర్వాత జరిగిన సంగతులను క్లుప్తంగా మనము ధ్యానం చేసుకుందాన్ని ప్రియులారా. ఉదయకాల సమయంలో ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఆయన అంటా ఉన్నాడు, ఆయన యెరూషలేములోనికి రావడానికి మునుపు పలికిన ఒక మాట ఏమిటంటే ప్రియులారా, జరిగిన అనుభవాలు ఏమిటంటే అక్కడ మొట్టమొదటి మాట, ఆయన తన శిష్యులను పంపించి ఆయన ఏం చేస్తా ఉన్నాడు అంటే, కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లను విడిపించి దానిని తన యొద్దకు తీసుకొని రమ్మని ఆయన తన శిష్యులను పంపిన వాడుగా కనబడతా ఉన్నాడు ప్రియులారా. ఈ మట్టల ఆదివారము మనకి ఏమి జ్ఞాపకం చేస్తా ఉంది అంటే, జ్ఞాపకం చేసే ఓ అనుభవం ఏమిటి అంటే, కట్టబడిన ఉన్న స్థితి నుంచి విడిపించబడి ప్రభు యొద్దకు నడిపించబడిన అనుభవం జ్ఞాపకం చేస్తా ఉంది. When you entered Palm Sunday, you need to remember one thing. You are untied from all your bondages and you are led to the king. మన రాజయ్యున్న యేసు యొద్దకు మనము నడిపించబడ్డాం ప్రియులారా. కట్టబడిన స్థితి నుంచి విడిపించబడి మన రాజైన యేసు యొద్దకు మనం నడిపించబడ్డాం. ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు ప్రభుని అలాగునే ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు కదా. దావీదు రాజ్యము అంటా ఉన్నారు. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం అంటే ఏమిటి? రాజు రాజ్యం అని కదా. అక్కడ రాజు రాజ్యం, దావీదు ఇశ్రాయేలు ప్రజలను పాలించిన రాజు. ఆ రాజు రాజ్యం వస్తా ఉంది అంటా ఉన్నాడు. దావీదు కుమారుడుగా యేసయ్య పిలువబడ్డాడు కదా. దావీదు చిగురుగా యెషయా చిగురుగా ఆయన పిలువబడ్డాడు. అలాంటి ఆయన గురించి మనం ఈ ఉదయకాల సమయం ధ్యానించుకుంటా ఉన్నాం పిల్లారా. ఏమి చేయబడతామంటే, కట్టబడిన అనుభవం నుంచి విడిపించబడి రాజైన యేసు యొద్దకు నడిపించబడ్డ అనుభవపు దినమే మట్టలాదివారం. ఇది మొదటి అనుభవం ప్రియులారా. ఇది మొదటి అనుభవం. ఇకపోతే రెండవ అనుభవము 7వ వచనం 11, 7, 8 వచనాలు చూస్తే, అలా విడిపించబడిన గాడిద పిల్ల యేసు యొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దాని మీద వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడవునా పరిచిరి అనే మాట మనకు కనబడతా ఉంది ప్రియులారా. మనకు కనబడతా ఉంది. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు వస్తా ఉన్నప్పుడు ప్రజలు ఏం చేశారంటే, తమ వస్త్రములను ఆయన కొరకై దారిన పరిచిరి, దారి పొడవున పరిచిరి అనే మాట కనబడతా ఉంది ప్రియులారా. యెరూషలేములోనికి వస్తా ఉన్న యేసు ప్రభువుని ఎదుర్కొంటున్న ప్రజలు ఏం చేస్తా ఉన్నారంటే, తమ వస్త్రములను దారి పొడవున ఆయనకు పరిచిన అనుభవం కనబడతా ఉంది ప్రియులారా. అనుభవం కనబడుతుంది. ఇది రెండవది. ఇకపోతే మూడవ అనుభవం స్తుతి చేసిన అనుభవం ప్రియులారా. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 37 నుంచి మనం చూస్తే, ఒలీవ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ఆయనను మహిమపరిచిన అనుభవం కనబడతా ఉంది ప్రియులారా. తాము చూసిన అద్భుతాలన్నిటిని బట్టి ఆయనను మహాశబ్దముతో దేవుణ్ణి స్తోత్రము చేయసాగిరి అని కనబడతా ఉంది. జీసస్ క్రైస్ట్ వాజ్ గెటింగ్ గ్లోరిఫైడ్. ఆయన మహిమపరచబడతా ఉన్నాడు. ఒలీవ కొండ నుండి దిగే ఒక స్థలం ఉంది. ఆ స్థలానికి వారు సమీపించబడ్డప్పుడు కేకలు వేయటం, మహాశబ్దముతో ఆయన్ని స్తుతించడం ప్రారంభిస్తా ఉన్నారు ప్రియులారా. ఇది ఒక అనుభవం కనబడతా ఉంది.
మరొక అనుభవం ఏమిటి తెలుసా? యెరూషలేములోనికి ఆయన ప్రవేశించిన తరువాత ఆయన పట్టణమును సమీపించినప్పుడు అంటాడు 41వ వచనము ఇలాగ రాయబడింది. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి అంటా ఉన్నాడు. ఆయన యెరూషలేమును అనేక పర్యాయాలు దర్శించాడు. కానీ ఆయన దర్శించినప్పుడు ఎక్కడా కూడా దాన్ని చూసి ఏడ్చిన వాడుగా యేసుక్రీస్తు ప్రభుని గురించి మనకు లేఖనం జ్ఞాపకం చేయదు ప్రియులారా, పరిచయం చేయదు, ఆ సంగతిని మనకు తెలియచేయదు. కానీ ఈ ప్రత్యేకమైన దినాన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యెరూషలేము పట్టణానికి సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చిన వాడుగా ప్రభు కనబడతా ఉన్నాడు. ఇది మరొక అనుభవం. ఇకపోతే చివరి అనుభవం ఏమిటి అంటే 46 నుంచి మనం చూస్తే 45 నుంచి ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయు వారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడుచున్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితురని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను అనే మాట మనకు కనబడతా ఉంది ప్రియులారా. ఇన్ సమ్ అదర్ ప్లేసెస్ ఆయన తాళ్లతో కొరడాలను చేసి వారిని కొట్టినట్లుగా కూడా కనబడుతుంది. సో యూ కెన్ సీ ఎ శాంటిఫికేషన్ ఆఫ్ టెంపుల్. ఒక రకంగా అక్రమము చేత నింపబడిన స్థలమును, దేవుని మందిరాన్ని తిరిగి ఆయన శుద్ధి చేయడం ప్రారంభిస్తా ఉన్నాడు, లేదా దేవుడు తన ఉగ్రతను కనబరుస్తా ఉన్నాడు అన్న అనుభవాన్ని కూడా మనం చూడగలుగుతాం. హీ వాజ్ సో యాంగ్రీ, సో ఫెరేషియస్. ఆయన తాళ్లతో కొరడాలు చేసి కొట్టే అంతగా ఆయన కోపాన్ని కలిగిన వాడుగా కనబడతా ఉన్నాడు ప్రియులారా. కోపాన్ని కలిగిన వ్యక్తిగా ఆయన కనబడతా ఉన్నాడు. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ ఆల్ దిస్. ఈ అనుభవాలన్నిటి గురించి మనము నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. మట్టల ఆదివారం ఉన్నప్పుడు ఏదో ఒక ఈత చెట్టు కొమ్మనో ఇంకేదో పట్టుకొని, లేదా ఇంకేదో కొమ్మలు పట్టుకొని ఆదివారాన్న ప్రభు సన్నిధికి వస్తూ హోసన్నా హోసన్నా అనే జయధ్వనములు మాత్రం చేయడం కాదు ప్రియులారా. మన బ్రతుకులో ఈ అనుభవాలు కావాలి. ఎన్నో మట్టల ఆదివారాలు నీ జీవితంలో దొరికిపోయి ఉంటాయి. అయితే నేను ఈ అనుభవాల గురించి మనం ఒకసారి పరిశీలన చేసుకుందాన్ని ప్రియులారా. మట్టల ఆదివారము అన్నది నీ జీవితంలోనికి వచ్చినప్పుడు విడిపించబడిన నీ స్థితిని నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావా? అసలు విడిపించగలిగిన అనుభవము నీకు ఉందా? బంధకాల నుంచి విడిపించబడ్డ అనుభవము నీకు ఉన్నదా? అనుభవం లేకుండా ఆదివారమున ప్రభు సన్నిధికి వచ్చి హోసన్నా హోసన్నా అంటూ నీవు కేకలు వేయటం వలన ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను బట్టి యెరూషలేమును సమీపించిన ఆయన దానిని చూసి, దాని గతిని చూసి ఏడ్చినట్లుగా పరిశుద్ధ ఆలయములో ప్రవేశించిన నిన్ను చూసి ప్రభువారు కూడా అలాగును దుఃఖించే అనుభవాన్ని ప్రభువారు కలిగి ఉంటారు ప్రియులారా. నీ జీవితంలో కట్ల చేత కట్టింపబడిన స్థితి కనబడతా ఉంది, కానీ విడిపించబడిన స్థితి కనబడట్లేదు. విడిపించబడిన నీవు దేవునితో సహవాసము కలిగిన వాడివిగా, నీవు దేవుని కొరకు సంపాదించబడ్డ వ్యక్తివిగా, మార్చబడిన వాడివిగా నీ ఉండాలా అన్నది ఈ మట్టల ఆదివారం జ్ఞాపకం చేస్తా ఉంది. నీవేదో విడిపించబడి వదిలిపెట్టి నీ ఇష్టానుసారంగా బ్రతకడం కాదు. దేవుడు ఏం కోరుకున్నాడంటే కట్టబడిన ఆ గాడిద పిల్ల విడిపించబడి అది యేసు యొద్దకు తోలుకొని రావాలా. అలాగుని మీరు చెయ్యండి అని శిష్యులను పంపించినప్పుడు, ఒకవేళ మీరు ఎందుకు దాన్ని చేస్తున్నారంటే ఆయన అంటాడు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి. అప్పుడు వారు దాన్ని పంపిస్తారు అని అక్కడ చెప్తా ఉన్నాడు ప్రియులారా. ప్రభువునకు కావలసి 34 అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని. మార్కు రాసిన సువార్తలో కూడా ఈ మాట మరికొంచెం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఎందుకు కట్ల చేత కట్టబడిన గాడిద పిల్లను విప్పుకొని రావన్నాడంటే దాన్ని ఏదో ఎక్కేసి ఆయన అలా సరదాగా యెరూషలేములోనికి వెళ్దామని కాదు. అది ఆయనకు కావలసి ఉన్నది అన్న మాటలో ఎన్నో భావాలు, ఎన్నో అర్థాలు దాగి ఉన్నాయి ప్రియులారా. ఆ మాటలో
అది ప్రభువునకు కావాలా, ప్రభువునకు కావాలా. విడిపించబడ్డ ప్రతి గాడిద పిల్ల ప్రభువునకు కావాలా. నన్ను ఒక మాట మీకు ఇక్కడ జ్ఞాపకం చేయనివ్వండి ప్రియులారా, జ్ఞాపకం చేయనివ్వండి. గాడిద పిల్లని విడిపించడానికి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఇంత ఆరాటపడ్డారు అంటే, ఆ మాట మనకు సరిగ్గా అర్థం కావాలంటే లూకా రాసిన సువార్తలోనే మనకు ఒక మాట జ్ఞాపకం చేస్తారు ప్రభువారు. 14వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవని గాడిద అయినను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అనే మాట కనబడుతూ ఉంది. ఎవడి గాడిదైనను ఎద్దైనను గుంటలో పడిపోతే మీరు విశ్రాంతి దినాన దాన్ని తీయకుండా అలాగని విడిచిపెడతారా అని ప్రభువారు ఆ ధర్మశాస్త్రోపదేశకులను ప్రశ్నిస్తున్న అనుభవం కనబడతా ఉంది. అక్కడ గాడిదనైనను అనే దానికి ఒక మార్క్ పెట్టాడు. ఫుట్ నోట్లో మీరు చూడండి, అంటాడు ప్రాచీన ప్రతులలో ఎవని కుమారుడైనను అనే మాట అక్కడ రాయబడి ఉంది ప్రియులారా. ఎవని కుమారుడైన గుంతలో పడిపోతే అయితే విశ్రాంతి దినం గనక నేను తీయకూడదు, కుమారుడా నువ్వు ఇక్కడే ఉండిపో అని విడిచిపెట్టేస్తారా? లేదంటే వీడు నా కుమారుడు అని ఆ విశ్రాంతి దినమున కూడా గుంటలో ఉన్న కుమారుణ్ణి తీయడానికి ప్రయాసపడతారా? గుంటలో నుండి ఒక వ్యక్తిని బయటికి తీయడం అంత సులువైంది కాదు ప్రియులారా. ఒకవేళ అది గుంటలు విశాలమైనది అయితే వేరొకటి. కొన్ని గుంటలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి, సైజు తక్కువగా లోతు ఎక్కువగా ఉంటాయి. అందులో పడ్డ పిల్లలు బోర్వెల్ బావులు ఉంటాయి కదా, బోర్వెల్ కోసం వేసే ఆ గుంతలు చాలా లోతుగా ఉంటాయి. అందులో పడ్డ పిల్లల్ని బయటికి తీయడం ఎంత కష్టమో మనం చాలాసార్లు చూస్తుంటాం. కనుక అలా గుంతలో పడిన వాడిని శ్రమనోచ్చి బయటికి తీయడము ఎందుకు? ఈ విశ్రాంతి దినాన ఎందుకు ప్రయాసపడకూడదు కదా? విశ్రాంతి దినాన చక్కగా రిలాక్స్ అవుదామని చెప్పేసి మీ కుమారుని ఆ గుంతలో విడిచిపెట్టి వెళ్ళిపోతారా? లేదు అంటే మీ కుమారుడు కనుక వాని కొరకు ప్రయాసను వచ్చి చెయ్యకూడని దాన్ని ప్రయాసను విశ్రాంతి దినాన మీరు చేయకుండా విడిచిపెడతారని ప్రభు ప్రశ్నిస్తా ఉన్నాడు. అంటే ప్రభువారు గాడిదను తోలుకుని రమ్మన్నాడు, గాడిద పిల్లలను తోలుకుని రమ్మన్నాడు అన్నది మనకు ఒక సాదృశ్యమైన ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తా ఉన్నది అన్న సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. గుంతలో పడిపోయిన ఓ వ్యక్తిని, ఓ కుమారుని ఎలాగున మీరు బయటికి తీయడానికి ఇష్టపడతారో అలాగునే పాపం అనే కట్ల చేత, బంధకాల చేత, అపవిత్రాత్మ అనే బంధకాల చేత బంధింపబడిన ప్రజల జీవితాలను, బలహీనతలు అనే బంధకాల చేత బంధింపబడిన ప్రజల జీవితాలను ప్రభువారు విడిపించాలని కోరుకుంటా ఉన్నాడు పిల్లారా. వారిని విడిపించి తన యొద్దకు చేర్చుకోవాలని, తనతో ఉంచుకోవాలన్నది ప్రభు యొక్క ఆశ. మట్టల ఆదివారం ఏదో కేవలం నువ్వు ప్రభువును స్తుతించే ఆదివారం కాదు. మట్టల ఆదివారం ఏం జరిగి ఉండాలి నీ జీవితంలో అంటే, విడిపించబడ్డ అనుభవంతో నీవు ప్రభు చెంతకు నడిపించబడి ప్రభు కొరకు బ్రతికేవాడివిగా నీ ఉండాల. అది నిజమైన మట్టల ఆదివారం. ఆ అనుభవం లేకుండా నీవు మట్టలు పట్టుకొని ప్రభు సన్నిధికి వచ్చి హోసన్నా హోసన్నా అని జయగీతములు ఆలపించడం ప్రభు దృష్టికి అంత సంతోషాన్ని కలిగించే సంగతి కాదు. నేను మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి నిర్గమాకాండం 13వ అధ్యాయం అక్కడ 13వ వచనంలో ఉన్న మరొక సంగతిని జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. 13:13లో ఎలా అంటాడు, ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను అంటా ఉన్నాడు. తొలిచూలు గాడిద పిల్ల ఒకటి ఉన్నది. ఆ గాడిద పిల్లను విడిపించాలంటే వెల చెల్లించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలా. విడిపించబడవలసిన ప్రతి తొలిచూలుది మనందరికీ తెలుసు. ప్రతి తొలిచూలు పశువులలో పుట్టిన ప్రతి తొలిచూలుది ప్రభు కొరకు ప్రతిష్ఠించబడ్డాలా.
ప్రభు బలి కొరకు అర్పించబడ్డాలా అని మనము లేఖనాల ద్వారా ఎరుగుతాం కదా. మరి గాడిద పిల్ల గాడిద పిల్లని ఎలా బలిగా అర్పిస్తాం? గాడిద పిల్లని మనం బలిగా అర్పించలేం. లేవికాండంలో 11వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్తాడు. ఏవి పవిత్రమైనవో ఏవి అపవిత్రమైనవో మాట్లాడుతూ అక్కడ అనేకమైన విషయాలు మాట్లాడతాడు ప్రభువారు. డెక్కలు కలిగినవి డెక్కలు లేనివి అంటూ అనేకమైన సంగతులు అక్కడ ప్రభు మాట్లాడుతాడు. అందులో అపవిత్రమైన జంతువులలో ఒకదానిగా గాడిద కనబడుతుంది ప్రియులారా, గాడిద కనబడుతుంది. అటువంటి గాడిదను విడిపించడానికి, గాడిద పిల్లను విడిపించడానికి ఇప్పుడు ఏం చేయమన్నాడు? వెల చెల్లించి ఓ గొర్రె పిల్లను దానికి మారుగా ప్రతిష్ఠించుము అంటా ఉన్నాడు. విడిపించబడవలసిన అపవిత్రమైన గాడిద పిల్లను విడిపించబడడానికి పవిత్రమైనదిగా ఎంచబడ్డ గొర్రె పిల్లను మీరు ప్రతిష్ఠించండి. గొర్రె పిల్లను ప్రతిష్ఠించండి. ప్రతిష్ఠించిన ఆ గొర్రె పిల్ల దేవునికి బలిగా అర్పించబడుతుంది. తద్వారా మరణము చేయబడకుండా ఆ గాడిద పిల్ల తప్పించబడుతుంది. ఒకవేళ నీవు గొర్రె పిల్లను ప్రతిష్ఠించలేని వాడవగా ఉన్న స్థితిలో ఉన్నట్లయితే ఏం చేయాలా? ఆ తొలిసూలు గాడిద పిల్ల మెడ విరవబడవాలా, అది చనిపోవాలా అని లేఖనం సెలవిస్తూ ఉంది ప్రియులా. దీనిలోంచి ఎన్నో ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఒక మాట చిన్నగా నేను చెప్పి వేసి ముందుకు వెళ్ళిపోతాను ప్రియులా. మనమందరము గాడిద పిల్లలము, అనగా మనుష్య పిల్లలు. అక్కడ గాడిదనైన అన్నప్పుడు మీ కుమారుడు అని చెప్పాడు కదా. బైబుల్ అనేక రీతులుగా మనల్ని పోలుస్తూ ఉంది, అనేకమైన రీతులుగా. కాకపోతే కొంతమంది గొర్రెలు అంటూ మనల్ని వెటకారం చేస్తూ ఉన్నారు. పర్వాలేదు, వాళ్ళు అలాగే చేయనివ్వండి. ప్రభు న్యాయపు దినాన్న ప్రభు వాళ్ళు ఏం చెప్తారో అప్పుడు మనం చూద్దాం, వేచి చూద్దాం. అవకాశం వచ్చినప్పుడు మనం మాట్లాడదాం దాని కొరకు. ప్రభు మనల్ని అనేక రీతులుగా పోలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు గాడిద పిల్ల విడిపించబడవలసి వస్తే దానికి మారుగా గొర్రె పిల్ల, అపవిత్రమైన గాడిద పిల్ల విడిపించబడడానికి పవిత్రమైన గొర్రె పిల్ల అర్పించాల. అపవిత్రమైన మనము విడిపించబడడం కొరకు, మనము విమోచించబడడం కొరకు, మనము మరణించకుండా మరణము నుండి తప్పించడం కొరకు మన నిమిత్తమై బలి అయిన గొర్రె పిల్ల యేసు క్రీస్తు ప్రభువు వారు. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను రాసిన సువార్తలో అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటాడు. ఆయన గొర్రె పిల్ల అయి ఉన్నాడు. మన రాజు దేవుని గొర్రె పిల్ల అయి ఉన్నాడు. ఆయన మనల్ని విడిపించిన వాడుగా ఉన్నాడు. ఆయన మనకు మారుగా తాను బలి అయిన వాడుగా ఉన్నాడు ప్రియులారా. మట్టల ఆదివారము నీ కొరకు బలి అయిపోయిన యేసుని జ్ఞాపకం చేసే దినం. గుడ్ ఫ్రైడే కాదు ప్రియులారా, గుడ్ ఫ్రైడే ఆయన బలి అయిన దినం. అయితే బలి కావడానికి సిద్ధపడ్డ దినం, ప్రతిష్ఠించబడ్డ దినముగా నీవు గుర్తించాలా. నీ విడుదల కొరకు, నీ విమోచన కొరకు, నా విడుదల కొరకు, నా విమోచన కొరకై గొర్రె పిల్లగా క్రీస్తు ప్రతిష్ఠించబడ్డ దినం మట్టల ఆదివారం. నీ బ్రతుకులు ఆ సంగతిని నీ వెరుగుదువా ప్రియ సోదరుడా, ప్రియ సోదరి? అపవిత్రమైన నా జీవితాలను ఆయన పవిత్రపరచడానికి కొరకు పవిత్రుడైన ఆయన తన్ను తానుగా బలిగా అర్పించుకోవడానికి సిద్ధపడ్డ ఆ శ్రేష్ఠ దినం మట్టల ఆదివారపు అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. నీ జీవితంలో ఆ అనుభవం ఉన్నదా? లేదు అంటే కేవలము మట్టలు పట్టుకొని ప్రభు సన్నిధికి వచ్చి హోసన్నా హోసన్నా అంటూ జయగీతములు పాడుతూ ఉన్నావా? ఎలా ఉన్నావు నువ్వు? ఎలా ఉన్నావు? నీవు ప్రభు సన్నిధిలో విమోచించబడ్డ వ్యక్తివిగా నీవు ఉండాలా. ప్రభు ద్వారా నీ కొరకు ప్రభు ప్రతిష్ఠించబడ్డాడు, బలి కావడం కొరకు ప్రతిష్ఠించబడ్డాడు అన్న సంగతిని నీవు జ్ఞాపకం పెట్టుకొని అప్పుడు ఆయన్ను స్తుతించాల. అప్పుడు ఆయన యొద్ద నీవు కేక వేయాల. నా వలె అనేకులు విడిపించబడాలి ప్రభువా అంటూ కేక వేసే వ్యక్తివిగా నీ జీవితంలో అనుభవం రావాలా. ఒకవేళ అనుభవం లేకపోతే ప్రియులారా, మనం చాలా చాలా లోపంలో బలహీనతలో బ్రతుకుతా ఉన్నామని దాని అర్థం.
నేను త్వరగా చెప్పి ముగించేస్తాను నా సందేశం. తర్వాత జరిగిన మరొక అనుభవం ఏంటి అంటే